నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పండుగ కానుకలకు స్వస్తి చెప్పిన వైకాపా ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలపైన కోత పేదలకు సంతోషం లేకుండా చేసిన జగన్ చేయూత దుకాణాల పేరుతో మహిళలకు జగన్ మోసం సరుకులు ఇవ్వలేక చేతులెత్తేసిన కార్పొరేట్ సంస్థలు డ్వాక్రా ఫలితాలు తన గొప్పగా చెప్పుకుంటున్న సీఎం పాలమూరు రంగారెడ్డికి 60% నిధులిస్తామన్న కేంద్రం ఐపీఎస్ల కేటాయింపులు పెంచుతామని అమిత్ షా హామీ నేడు యూపీఎస్సీ చైర్మన్ తో రేవంత్ ఉత్తమ్ భేటీ మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ప్రారంభమైన విచారణ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్ ఈఆర్ఎం విధానంతో నిర్ధారణ పరీక్షలు అన్నారం సుందిళ్లలోనూ నిర్వహణ నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న తెలుగుదేశం కనిగిరి బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు రక్తం అమ్మకాలపై అడ్డుకట్ట వేసేలా కేంద్రం చర్యలు ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని బ్లడ్ బ్యాంకులు ఆసుపత్రులకు మార్గదర్శకాలు ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం 2005 తర్వాత నియామకం అయిన వారికి వర్తింపు బాగ్దాద్ నడిబొడ్డున అమెరికా వైమానిక దాడి ఇరాకీ మిలిషియా కీలక నేత అబు తక్వా హతం క్రూరమైన చర్యగా అభివర్ణించిన పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ ముఖ్యమంత్రి జగన్ మాటలు కోటలు దాటుతాయి చేతలు మాత్రం గడప దాటవు ఇందుకు మరో తార్కాణమే చేయూత పథకం దీని కింద కిరాణా దుకాణాలకు ఏర్పాటు చేసుకున్న మహిళలకు ఆయన అందిస్తున్న సహకారం ఈ పథకంపై ఆయన ఎన్నెన్నో మాటలు చెప్పారు లబ్ధిదారులకు ప్రతి నెల ఆదాయం లభిస్తుందని ఊరించారు ఆచరణలో చేతులెత్తేశారు ఆయన్ని నమ్మి స్వయం ఉపాధి లాభసాటిగా మారుతుందనుకున్న మహిళలు ఇప్పుడు ఉసూరుమంటున్నారు ఏదైనా అమూల్యమైన సంస్థ అయితే వాళ్ళు గేదెలు కూడా కొనిస్తారు ఆ తర్వాత పాలు కూడా వాళ్ళే తీసుకుంటారు రిలయన్స్ హిందుస్థాన్ లీవర్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఐటీసీ అనే మరో సంస్థతో కూడా ఒప్పందాలు చేసుకుంది వాళ్ళు తయారు చేసే వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి మనకు తక్కువ రేటుకి ఇస్తారు ఏజెంట్స్కి ఇచ్చే రేటు కన్నా కూడా ఇంకా ఎక్కువ తక్కువ రేటుకు మనకి ఇస్తారు దానివల్ల మనం అమ్మినప్పుడు మనకు ఆ లాభం అనేది మనకు ఎక్కువగా మనకు మిగులుతుంది 2020 ఆగస్టు 12న మొదటి విడత చేయూత విడుదల సందర్భంగా సీఎం జగన్ చెప్పిన గొప్పలివి జగనన్న చేయూత కార్యక్రమం ద్వారా ఏపీలో కిరాణా దుకాణాలు పెట్టిన మహిళల సంఖ్య 1,10,000కు చేరిందని 2022 సెప్టెంబర్ 23న మూడో విడత ఆర్థిక సాయం విడుదల చేసేటప్పుడు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది ఇందులో జగనన్న గొప్పల డప్పు తప్ప కొత్తగా చేసిందేమీ లేదు జగనన్న చేయూత కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఏడాదికి 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో 75,000 రూపాయలు అందించాలి అయితే జీవనోపాధి ఏర్పాటు చేసుకునే వారికి బ్యాంకుల ద్వారా ఒకేసారి 75,000 అందిస్తామని 2020లోనే ప్రకటించారు అంటే బ్యాంకుల ద్వారా ప్రభుత్వం అప్పులు ఇప్పించడం లబ్ధిదారులు వాయిదాల్లో తిరిగి బ్యాంకులకు చెల్లించడం జగన్ వచ్చాకే మొదలైందా దాదాపు 2 దశాబ్దాలుగా అదే జరుగుతోంది లక్షల మంది డ్వాక్రా మహిళలు రుణాలు పొంది సుస్థిర స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకున్నారు ఇదంతా తన ఘనతేనంటూ జగన్ ప్రచారం చేసుకుంటున్నారు మొదట్లో మండలానికి 2 చేయూత దుకాణాలు ఏర్పాటు చేయాలని అనుకున్నారు వాటిలో ఒకరు తప్పనిసరిగా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే నిబంధన పెట్టారు అది సాధ్యపడకపోవడంతో వెనక్కి తగ్గారు 2,000 జనాభాకు 1 చొప్పున ఏపీ మొత్తం చేయూత దుకాణాలు ఏర్పాటు చేయాలనేది అప్పట్లో నిర్ణయం బహిరంగ మార్కెట్తో పోలిస్తే వాటికి 3% మార్జిన్ ఉండేలా కార్పొరేట్ సంస్థలు తమ ఉత్పత్తులు అందించాలి అమ్మకాలకు అనుగుణంగా వారానికి ఒకసారి సరుకులు సరఫరా చేయాలి జగన్ మాటలను నమ్మి చేయూత కింద రిటైల్
రీటైల్ వ్యాపారం ఏర్పాటు చేసుకుంటామని 2020 సెప్టెంబర్ నాటికి 1,71,000 మంది ప్రభుత్వానికి సమ్మతి పత్రాలు అందించారు. కానీ అమల్లోకి వచ్చేసరికి జగన్ చేతులెత్తేశారు. మొదట్లో కొద్దో గొప్పో జరిగినా ఆ తర్వాత ఆగిపోయింది. చాలా తక్కువ దుకాణాలకు మాత్రమే కొన్ని సంస్థల నుంచి నామమాత్రంగా సరుకులు అందుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 18,000 మంది కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకోగా ప్రస్తుతం ఒక్కదానికి కార్పొరేట్ సంస్థ నుంచి సరుకులు రావడం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2,000 మంది వరకు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటే ప్రస్తుతం ఒక్కదానికి కూడా ప్రభుత్వం చెప్పినట్లు సరుకులు అందడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొదట్లో 3,700 మంది మహిళలు కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకోగా ప్రభుత్వ సహకారం కొరవడి ఇప్పటికే 2,000 మంది మూసేశారు. మిగతా కొన్నిటికే పిఎన్జి, హిందుస్థాన్ లీవర్ సంస్థలు సరుకులు సరఫరా చేస్తున్నాయి. నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో మొదట్లో 80 మంది దుకాణాలు ఏర్పాటు చేస్తే ప్రస్తుతం 45 మందే మిగిలారు. చేయూత దుకాణాలకు బ్రాండింగ్ కల్పించాలని, ఉత్పత్తులకు మార్కెటింగ్ చూపించాలన్న జగన్ ఆదేశాలు కూడా అతివలకు అక్కరకు రాలేదు. లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి షాపు వద్ద నంబర్ను ప్రదర్శించాలని ఆదేశిస్తారు. ఇవన్నీ నీటి మీద రాతల్లాంటివే. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొందరు డ్వాక్రా మహిళలు గత ప్రభుత్వాల హయాంలోనే పలు ఉత్పత్తులు తయారు చేసి వాటికి బ్రాండ్లు తెచ్చారు. వారిలో కొందరు చేయూత నిధులు పొందడంతో వారిని ఖాతాలో వేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఏటికొప్పాక బొమ్మలను ఆన్లైన్, ఈ కామర్స్ సైట్లలో ఉంచి అమ్మకాలు మొదలుపెట్టారు. ఈ క్రెడిట్ ను వైకాపా సర్కార్ తీసుకుంది. సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక నంబర్ ఉందనే విషయమే చాలా మంది దుకాణదారులకు ఇప్పటికీ తెలియదు. దుకాణాల ముందు ఆయా నంబర్లనే పెట్టడం లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 60% నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఇద్దరు నేతలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, షెకావత్, హర్దీప్ సింగ్ పూరిని కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. తెలంగాణకు ఐపీఎస్ అధికారుల కేటాయింపు పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయగా 2024 బ్యాచ్ నుంచి కేటాయిస్తామని తెలిపారు. మెట్రో 2వ దశకు కేంద్రం సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 60% నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రితో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పలు అనుమతులు తీసుకున్నా ఇంకా హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా వ్యయం, బీసీ రేషియో, అంతర్రాష్ట్ర అంశాలు కేంద్ర జలసంఘం పరిశీలనలో ఉన్నాయని వాటికి వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. అయితే 2014 తర్వాత కేంద్రం ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదని, ఈ విధానం ప్రస్తుతం అమల్లో లేదని, ఆ ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా 60% నిధులు కేటాయిస్తామని షెకావత్ హామీ ఇచ్చినట్లు భేటీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన నేతలు తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారుల్ని కేటాయించారని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారుల్ని కేటాయించారని, జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించారని కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన అమిత్ షా 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అధికారుల్ని అదనంగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలని, 10వ షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలని, ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను సాఫీగా పూర్తి చేయాలని, చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకోవడం విషయంపై దృష్టి సారించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి 88 కోట్ల రూపాయలు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి 90 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారని కోరారు. విభజన తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం హైదరాబాద్లోని రాజ్ భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, ఎస్హెచ్ఆర్సీ వంటి భవనాల్ని వినియోగించుకున్నందున ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం 408 కోట్ల రూపాయలు ఇప్పించారని కోరారు. తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో 2వ దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించారని కోరారు. హైదరాబాద్ మెట్రో 2వ దశలో బీహెచ్ఈఎల్, లకడీకాపూల్, నాగోల్ ఎల్బీనగర్ 26 కిలోమీటర్ల మార్గానికి 9,100 కోట్లు, విమానాశ్రయం మెట్రో కారిడార్ రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 32 కిలోమీటర్ల
మార్గానికి 6,250 కోట్ల అంచనా వ్యయం సవరించాల్సి ఉందని తెలిపారు. సవరించిన ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే విషయాన్ని పరిగణించాలని కేంద్ర మంత్రిని కోరారు. మూసీ రివర్ ఫ్రంట్ ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని కేంద్ర మంత్రికి వివరించారు. ఇందుకు కేంద్ర సహకారం అవసరమని, అవసరమైన మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వాటిని ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని మార్చేందుకు ఇవాళ ఆ సంస్థ చైర్మన్ తో తాను సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాన్ని తెలుసుకుని టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు అవసరాలకు తగినంత విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2031-32 అంచనాల ప్రకారం ఆయా వ్యవస్థల సామర్థ్యం పెంపొందించాలని కోరారు. విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన రామగుండం ఎన్టీపీసీ ఫేజ్ 2లో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలను త్వరగా చేపట్టాలని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్లో అదనంగా 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా తొలి విడతలో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్మాణం చేస్తోందని అధికారులు వివరించారు. వచ్చే వేసవిలో తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని భట్టి అధికారులకు సూచించారు. అత్యవసర సమయాల్లో రోగులకు కావాల్సిన రక్తం సమకూర్చడంలో బ్లడ్ బ్యాంకులు, ఆసుపత్రులు అధిక రుసుం వసూలు చేస్తున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రక్తానికి వసూలు చేస్తున్న అన్ని రకాల ఫీజులను తొలగించాలని నిర్ణయించినట్లు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ వెల్లడించింది. రక్తం అమ్ముకోరాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు ఇకపై ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని సూచించింది. రక్తానికి అధిక రుసుం వసూలు చేస్తున్న అంశంపై గతేడాది సెప్టెంబర్లో నిర్వహించిన డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ 62వ సమావేశంలో అధికారులు పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. రక్తం అమ్మకానికి కాదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ దాన్ని సరఫరా మాత్రమే చేయాలని నిర్ణయించారు. బ్లడ్ బ్యాంకులు ప్రాసెసింగ్ రుసుం ఒక్కటే వసూలు చేయాలని సిఫార్సు చేశారు. ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణ విభాగాలకు తెలియజేసినట్లు తెలిపింది. 250 రూపాయల నుంచి 1,550 వరకు మాత్రమే వసూలు చేయాలని, ఈ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ అధికారులను డీసీజీఐ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు కారణాలను తెలుసుకునేందుకు విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్ ఈఆర్ఎం విధానాన్ని ఉపయోగించి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ ఆనకట్టలోని 7వ బ్లాక్ గత అక్టోబర్లో కుంగింది. 7వ బ్లాక్లోని 20వ పిల్లర్తో పాటు 19, 21 పిల్లర్లు కూడా కొంతమేర కుంగాయి. కుంగుబాటు కారణాలను తెలుసుకునే విషయమై అధికారులు, ఇంజనీర్లు ఇప్పటికే దృష్టి సారించారు. విచారణ ప్రక్రియ చేపట్టేందుకు వీలుగా కాఫర్ డ్యాం నిర్మాణ పనులను ఇప్పటికే చేపట్టారు. కుంగుబాటుకు గురైన ప్రాంతంలో భారీ మోటార్లతో నీటిని తోడుతున్నారు. ప్రాథమిక పరీక్షలతో పాటు విచారణ పనులు కొనసాగుతున్నాయి. మొదట కుంగుబాటుకు గురైన 7వ బ్లాక్ వద్ద పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిగిలిన బ్లాకులలోనూ పరీక్షలు నిర్వహిస్తారు. అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద కూడా లీకేజీలు వచ్చిన పరిస్థితిలో వాటిని అరికట్టడంతో పాటు అక్కడ కూడా కారణాలు తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించనున్నారు. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రశ్నాపత్రాల్లో తెలుగు తర్జుమా లేని 4 ప్రశ్నలను తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు గురువారం సవరించింది. ఈ 4 ప్రశ్నలతో పాటు ఇతరత్రా సందేహాలు వ్యక్తం చేసిన మరో 9 ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలని పోలీసు నియామక మండలికి ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు తెలిపింది. బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ 13 ప్రశ్నలను పరిశీలించి నిర్ణయం వెలువరించాలని చెప్పింది. ఈ ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. నిపుణుల కమిటీ నిర్ణయానికి పిటిషనర్లు, పోలీసు నియామక మండలి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా నేటి నుంచి ఈ నెల 29 వరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అనే నినాదంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు.
మొత్తం 22 పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. తొలి సభను నేడు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి నుంచి ప్రారంభిస్తారు. అన్ని సభలు తెలుగుదేశం, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్నాయి. కొన్ని సభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొంటారు. విశాఖ, నరసరావుపేట, హిందూపురం పార్లమెంటులలో సభల నిర్వహణ షెడ్యూల్ త్వరలోనే ఖరారు కానుంది. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని చిలకలూరుపేట, హిందూపురం పార్లమెంటు పరిధిలోని ధర్మవరంలలో జరిగే బహిరంగ సభలకు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. పార్లమెంటు స్థాయి బహిరంగ సభలతో సంబంధం లేకుండా మేనిఫెస్టో ప్రకటన సభను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. వైకాపాకు ఓటమి కళ్లెదుటే కనిపిస్తుందని, అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గౌరవించే కాపు పెద్దలు దూషించిన దీవెనలుగానే స్వీకరిస్తా అన్నారు. తనను దూషించిన వారికి జనసేన వాకిలి తెరిచే ఉంటుందని తెలిపారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పి కాపులనే పావులుగా వాడుకునే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలని సూచించారు. కుట్రలు, కుయుక్తులతో అల్లిన వైకాపా వలలో చిక్కుకోవద్దని కాపు పెద్దలకు తన విన్నపమని వెల్లడించారు. అవినీతి, అస్తవ్యస్త, హింసాత్మక విధానాలతో సాగుతున్న వైకాపా పాలనను చాలా బలంగా ఎదుర్కొంటున్న పార్టీ జనసేన అని పవన్ స్పష్టం చేశారు. ఏపీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదు అని ప్రకటించి తాను మొదలుపెట్టిన ఒక కార్యాచరణ వైకాపాకి, ఆ పార్టీని నడిపే నాయకుడికి కంటగింపుగా మారిందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తూనే నిర్ణయాలు తీసుకుంటాను అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన షేక్ మన్సూర్ వలీ అనే వైకాపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మంత్రిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్సూర్ వలీ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మంత్రి అంబటి ఆ సమయంలో పక్క గ్రామంలోనే ఉన్నప్పటికీ కనీసం పరామర్శకు రాలేదని గ్రామస్తులు మండిపడ్డారు. అభిమానంతో ఓట్లు వేసి గెలిపిస్తే మంత్రి అయిన తర్వాత కనీసం ముప్పాళ్ల గ్రామ సమస్యల్ని పట్టించుకోలేదని అంబటి ముందే గ్రామస్తులు ధ్వజమెత్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో భవానీ దీక్ష విరమణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీక్షల విరమణ క్రతువు ప్రారంభమైన నేపథ్యంలో మాలధారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జై దుర్గా నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయంలో శతచండీ యాగం నిర్వహణ, గిరి ప్రదక్షిణ, భవానీ దీక్ష విరమణలు జరుగుతున్నాయి. ఈ నెల 7న మహాపూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగియనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ముంబైలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 2005 తర్వాత ఉద్యోగంలో చేరిన వారందరికీ పాత పెన్షన్ విధానం వర్తిస్తుంది. ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు సమ్మెకు దిగిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 26,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరగనుంది. మహారాష్ట్రలో 2005కు ముందు చేరిన 9,50,000 మంది ఉద్యోగులకు ఇప్పటికే ఓపీఎస్ వర్తిస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఎన్సీపీల మధ్య ఏర్పడిన అనిశ్చితి ఓ కొలిక్కి రాకముందే ఇదే తరహా సమస్య పశ్చిమ బెంగాల్లోనూ కనిపిస్తోంది. తృణమూల్తో పొత్తు అవసరం లేదని, సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కాంగ్రెస్కు ఉందంటూ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్తో కలిసి పనిచేయాలనుకోవడం లేదని, ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకే ఆమెకు సమయం సరిపోతుందంటూ అధీర్ రంజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామినవుతానని తొలుత మమతా బెనర్జీ ప్రతిపాదించారని, ఆమె దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదన్నారు.
పొత్తుల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ నియోజకవర్గాల్లో 2 స్థానాలు కాంగ్రెస్కు ఇవ్వాలని అధికార తృణమూల్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రతిపాదన నచ్చకపోవడం వల్లే అధీర్ రంజన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టే భారత్ న్యాయయాత్ర పేరును భారత్ జోడో న్యాయయాత్రగా మార్చారు. ఢిల్లీలో గురువారం జరిగిన కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ మేరకు ప్రకటించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలందరూ ఈ యాత్రలో పాల్గొనాలని ఆహ్వానించనున్నట్లు చెప్పారు. వారికి ఆహ్వానాలు కూడా పంపనున్నట్లు తెలిపారు. ఈ నెల 14న ప్రారంభమయ్యే ఈ యాత్ర అరుణాచల్ ప్రదేశ్ సహా 15 రాష్ట్రాల మీదుగా సాగనుంది. 6713 కిలోమీటర్లు సాగే భారత్ జోడో న్యాయయాత్ర 110 జిల్లాలు, 100 లోక్సభ, 337 శాసనసభ స్థానాలను కవర్ చేస్తుందని జైరాం రమేష్ పేర్కొన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిన భారత్ జోడో యాత్ర మాదిరిగానే భారత్ జోడో న్యాయయాత్ర కూడా రాజకీయాల్లో పరివర్తన తెస్తుందన్నారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో గురువారం జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ మద్దతున్న ఇరాకీ మిలిషియా కీలక నేత ముష్తాక్ తాలెబ్ అల్ సైదీ అలియాస్ అబూ తక్వా హతమయ్యాడు. మధ్య బాగ్దాద్లోని మిలిషియా గ్రూప్ లాజిస్టిక్స్ ప్రధాన కార్యాలయంపై ఈ దాడి జరిగింది. అమెరికా జరిపిన క్రూరమైన దాడిలో బాగ్దాద్ ప్రాంత ఉపనేత అబూ తక్వా మరణించినట్లు ఇరాకీ మిలిషియా కింద పనిచేసే ది పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ PMF అనే మిలిషియా గ్రూపుల కూటమి తెలిపింది. ఈ దాడిలో 2 మరణించారని, 5గురు గాయపడ్డారని మిలిషియా ప్రతినిధులు వెల్లడించారు. అల్ నుజాబాకు మిలిషియాకు చెందిన ప్రధాన కార్యాలయ గ్యారేజీలోకి అల్ సైదీ కారులో వస్తుండగా ఈ దాడి జరిగిందని తెలిపారు. అతడితో పాటు PMF సభ్యుడు మరణించాడని వివరించారు. దాడి తర్వాత ఘటనా ప్రాంతంలో భారీగా భద్రతా దళాలను మోహరించారు. ఇరాకీ యుద్ధ విమానాలు ఆ భవనంపై చక్కర్లు కొట్టాయి. ఇరాన్లో జరిగిన మారణకాండ తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇరాన్ కెర్మెన్లో జనరల్ ఖాసిం సులేమానీ సమాధి వద్దకు నివాళులర్పించేందుకు వచ్చిన జనసమూహంలో తమ గ్రూపుకు చెందిన 2 ఉగ్రవాదులు తాము ధరించిన బాంబులను పేల్చినట్లు IS ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. బుధవారం జరిగిన ఈ దాడిలో కనీసం 84 మంది మరణించగా 284 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన 2ని ఒమర్ అల్ మొహావద్, సీఫ్ అల్లా అల్ ముజాహిద్ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. ముందుగా అధికారులు ప్రకటించిన మృతుల సంఖ్యలో కొందరి పేర్లు పునరావృతం కావడంతో 103 మంది చనిపోయినట్లు తప్పుగా లెక్కగట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ లెక్కలను అధికారులు 2 సార్లు సవరించినట్లు వెల్లడించారు. కానీ క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.